ఇది ఇండియాస్లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది. ఐక్యూ నియో 10 వచ్చేసి కొన్ని రోజులు అయితే అవుతా ఉంది. అదే పోకో F7 అని చూసుకుంటే మనకు జూలై 1 నుంచి అయితే సేల్స్ కి అయితే వస్తా ఉన్నాయి. రెండు కూడా ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ సెగ్మెంట్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అదే స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్నటువంటి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అన్ని డిపార్ట్మెంట్స్ ని కవర్ చేద్దాం. లైక్ ప్రాసెసర్ ఎలా ఉంది, కెమెరా ఏంటి, బ్యాటరీ ఏంటి, ఓవరాల్ అన్ని కంపార్ట్మెంట్స్ ని కంపేర్ చేసేసి అట్ లాస్ట్ ఫైనల్ గా ఏది ఎవరికి బాగుంటుంది అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఫస్ట్ ప్రాసెసర్ గానీ చూసుకుంటే ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ సెగ్మెంట్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. అదే మనకు స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్నటువంటి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అని చెప్పేసుకోవచ్చు. అదే డిస్ప్లే సైజెస్ గానీ చూసుకుంటే మనకు పోకో వచ్చేసరికి మనకు 6.83 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అది AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అలానే మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే మనకు ఐక్యూ నియో 10 గానీ చూసుకుంటే మనకు 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గానీ చూసుకున్నట్టయితే మనకు పోకో వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తోటి అయితే వస్తుంది. ఐక్యూ నియోలో గానీ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ స్టోరేజ్ గానీ చూసుకున్నట్టయితే మనకు పోకో వచ్చేసరికి బేస్ వేరియంట్ మనకు 12GB 256GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మనకు ఐక్యూలో గానీ చూసుకుంటే 8GB 128GB అయితే ఇస్తా ఉన్నారు. ఇక్కడ మనకు కొంచెం పోకో బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బేస్ వేరియంట్ మనకు 12GB 256GB వేరియంట్ అయితే ఇస్తారు. అది కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తా ఉంది నియర్లీ. సో దట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ లో మనకు పోకో అనేది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ ఈ పాయింట్ లో మాత్రం. ఇంకా మనం వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కానీ లైక్ చేయకపోతే మాత్రం ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. అండ్ పోకోలో మనకు స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అదే మనకు ఐక్యూలో కానీ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చేసిండు. అండ్ రెండు మొబైల్స్ లో కూడా మనకు Android 15 వర్షన్ తోటి అయితే వస్తూ ఉంటుంది. మనకు పోకో వచ్చేసరికి HyperOS తోటి వస్తుంది. అదే మనకు ఐక్యూ నియో వచ్చేసరికి ఫన్ టచ్ OS తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అందరికి ఇంపార్టెంట్ అయినటువంటిది కెమెరా సెగ్మెంట్స్ లో కానీ చూసుకుంటే రెండు కూడా మనకు బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. రెండు కూడా మనకు మెయిన్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరాస్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. వీటిని యూజ్ చేసి మీరు ఫైనల్ జడ్జ్మెంట్ అయితే తీసుకోకండి. అండ్ ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసరికి ఐక్యూ వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ ఉంటాయి. మనకు పోకో వచ్చేసరికి ఇక్కడ 20 మెగాపిక్సెల్ ప్రొవైడ్ అయితే చేసేసారు. కెమెరా సెగ్మెంట్స్ లో ఎంతున్నా కూడా మనకి ఇక్కడ ఐక్యూ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి కెమెరాస్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, దీనివల్ల ఏమైపోతుంది అంటే మనకు ఐక్యూలో వచ్చేటువంటి కెమెరా ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది యాజ్ కంపేర్ టు పోకోతో చూసుకుంటే. ఒకవేళ కెమెరాస్ నాకు మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు ఒక పాయింట్ అయితే దీనికి అయితే వేసేసుకోవచ్చు, దీనికి ఐక్యూ అనేది అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో వాళ్ళు మేజర్గా చెప్తున్నటువంటిది ఏంటి తెలుసా, మా IP రేటింగ్ అని చెప్పేసి IP 66, 68, 69 ఈ 3 రేటింగ్స్ కూడా మనకు పోకో F7 మొబైల్లో అయితే ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే మనం డైరెక్ట్ వాటర్లో కూడా మొబైల్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నటువంటిది. బట్ ఏంటి ఒకటి గుర్తుపెట్టేసుకోండి, మీ మొబైల్ అనేది వాటర్లో పడి డ్యామేజ్ అయింది అనుకోండి వారంటీ రాదు. ఇది ఫిక్స్ అయిపోండి. ఏ మొబైల్ అయినా, ఇదే కాదు ఏ మొబైల్ అయినా కూడా రాదు. ఐక్యూకు ఏం IP రేటింగ్ ఇచ్చేసారంటే IP 65 అయితే ఇచ్చేసారు. ఇది ఒక చాలా మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఇంకా IP 65 రేటింగ్స్ అనేది ఇచ్చారు. అట్లీస్ట్ IP 68 ఇచ్చినా బాగుండేది. ఎందుకనంటే అరౌండ్ 20 to 25,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్నటువంటి మొబైల్స్ కూడా IP 68 రేటింగ్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఇంకా ఇక్కడ మనకు IP 65 రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు IP 68 ఇచ్చినా బాగుండు. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం పోకో అనేది చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు మేజర్ గా చెప్తున్నటువంటిది ఏంటి అంటే బ్యాటరీ. రెండిట్లో కూడా మంచి బ్యాటరీస్ ఉంటాయి. ఐక్యూ నియోలో వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదే మనకు పోకోలో కానీ చూసుకుంటే 7550 mAh బ్యాటరీ అయితే వచ్చింది. ఒక 550 mAh బ్యాటరీ అయితే ఎక్కువ వచ్చింది. ఇది ఇండియాస్ లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అంటే పోకో ఇండియాస్ లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ అయినటువంటి F7 మొబైల్ అన్నట్టు. అండ్ దీంట్లో ఉన్నటువంటి మేజర్ ఏంటి అంటే రెండు కూడా మనం ఈజీగా వన్ డే ఫుల్ఫిల్ గానైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. పోకో వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్తో రివర్స్ ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అంటే పోకో మొబైల్ తోటి ఇంకో మొబైల్ కూడా ఛార్జింగ్ చేయవచ్చు. ఆ ఛార్జింగ్ స్పీడ్ ఎంత తెలుసా, 22.5 వాట్స్ అయితే ఇస్తూ ఉంది. నార్మల్గా మీరు ఏ రివర్స్ ఛార్జింగ్ ఫోన్స్ చూసినా కూడా 5 వాట్స్ 10 వాట్స్ వస్తూ ఉంటాయి, స్లో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక 22.5 వాట్స్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. లైక్ ఏంటి అంటే మనం ఈజీగా ఏదైనా ఐఫోన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా 22 వాట్స్ సపోర్ట్ అయినటువంటి ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, మంచి సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయినట్టు అవుతూ ఉంటాయి డైరెక్ట్ మనం ఈ ఫోన్ నుంచి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు. సో ఇక్కడనైతే నేను
పోకోకు ఒక పాయింట్ అయితే ఇస్తాను. అండ్ రెండిట్లో కూడా మనకు HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఇక్కడ వెయిట్స్ కానీ చూసుకున్నట్టయితే ఉంటే పోకో వచ్చేసరికి మనకి అరౌండ్ 222 గ్రామ్స్, అంటే నియర్లీ ఒక పావు కేజీ అని చెప్పేసుకోవచ్చు. 222 గ్రామ్స్ అయితే ఉంటుంది. అదే మనకు ఐక్యూ నియో కానీ చూసుకుంటే 206 గ్రామ్స్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్స్ కానీ చూసుకుంటే మనకు ఐక్యూ నియో వచ్చేసరికి 5.4 వర్షన్ ఉంటాయి. బ్లూటూత్ వర్షన్ లో ఐక్యూ వాళ్ళు చూసుకుంటే 5.4 ఉంటాయి. అదే మనకు పోకో వాళ్ళు ఏది ఉంటే డైరెక్ట్ 6 కి వెళ్ళిపోయారు. ఇది కూడా ఒక బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. రెండు కూడా మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తోటి అయితే వర్క్ అవుతా ఉంటాయి. సో దట్ ఏంటి అంటే రెండు కూడా సేమ్ గా అయితే వర్కింగ్ అవుతా ఉంటాయి. ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ లో ఫోన్స్ అయితే ఇవి. ఫైనల్ గా ఎవరు ఏ మొబైల్ బై చేసుకోవాలి అని చెప్పేసి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మేజర్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ చిన్న మైనర్ గా వచ్చేసరికి ఏంటి అంటే కెమెరాస్ లో కానీ చూసుకుంటే ఎవరైతే నాకు కెమెరానే మ్యాండేటరీ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అనుకో, అటువంటి వాళ్ళు మాత్రం ఐక్యూ నియో 10 కి చూస్ అయితే చేసేసుకోవచ్చు యాజ్ కంపేర్ టు పోకో F7 తోటి చూసుకున్నట్టు అయితే ఉంటే. నేను వాటర్ అండ్ డస్ట్ ఉన్న దగ్గర ప్లేసెస్ లో వర్క్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఐక్యూ నియో 10 స్కిప్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు IP65 రేటింగ్ ప్రొవైడ్ అయితే చేసేసారు. సో దీనివల్ల మొబైల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఒకవేళ డస్ట్ అండ్ వాటర్ దగ్గర వర్కింగ్ చేసుకున్నప్పుడు మొబైల్ అనేది వాడితే మాత్రం. సో దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ పోకో అనేది అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్స్ కూడా మనకు పోకో వాళ్ళు 4+6 years ఆఫ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ గా నాకు కెమెరా మ్యాండేటరీ కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే పోకోకి లుక్ చేయొచ్చు. లేదు నాకు కెమెరా మ్యాండేటరీ, నేను ఎక్కువగా వాటర్ లో అండ్ డస్ట్ దగ్గర ఏం యూజ్ చేసుకోను అనుకున్న వాళ్ళు ఐక్యూకి అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా మిగతా అంతా స్పెసిఫికేషన్స్ ఏముంది, ఏదో 550 mAh బ్యాటరీ తోటి మనకు పెద్ద ఫరక్ అయితే ఏముండదు. ఎందుకంటే ఇచ్చిందే 7000 బ్యాటరీ ఇచ్చిండు. రెండు ఒక దాంట్లో 7000, ఒక దాంట్లో 7550 mAh. రెండు గుడ్ బ్యాటరీస్. ఈజీగా డే టు డే లైఫ్ లో మీకు వన్ డే అయితే వస్తూ ఉంటుంది. సో ఈజీగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మీకు ఏ ఫోన్ నచ్చింది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.